సో కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోబోతున్నాం అనమాట. మేడం చెప్పినట్టుగా 30+ వస్తే చాలు అందరి పని అయిపోయినట్టే. మనం మెట్లు ఎక్కలేము, ఎక్కువసేపు కూర్చోలేము, నుంచోలేము, ఇలా రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఇలాంటి ఔషధం తయారు చేసుకొని తీసుకోవాల్సిందే. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి మ్యామ్. కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, మిరియాలు. కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఇది జాగ్రత్తగా వినండి, మీరు తయారు చేసుకొని తీసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేవే కాబట్టి మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కూడా ఇది. సో స్టార్ట్ చేద్దామా మ్యామ్? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, అయితే దీని క్వాంటిటీ మాత్రం ఎలా తీసుకుంటామంటే మెంతులు మనం ఎక్కువ తీసుకోవాలి, జీలకర్ర కొంచెం తక్కువ, దానికంటే తక్కువ మిరియాలు. సో ఇది మనకి డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఉపయుక్తంగా ఉంటుంది కదా, ఎందుకంటే మనకు షుగర్ లెవెల్స్ నుండి కంట్రోల్లో ఉంచుతుంది, అలానే మనకు జీర్ణాశయ శక్తి కూడా ఉపయోగపడుతుంది. బీపీ ఎవరికైనా సరే పర్వాలేదా? పర్వాలేదు. ఓకే, అయితే ఇవ్వండి మ్యామ్. అంటే ఎట్లా తీసుకోవాలి చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం మెంతులు 2 స్పూన్స్ తీసుకున్నాం అనుకోండి, జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. సో ఇప్పుడు మెంతులు 2 స్పూన్స్, అంటే ఇది ఆల్రెడీ 2 స్పూన్స్ ఉంది. ఓకే. జీలకర్ర 1 స్పూన్. మెంతులు తీసుకున్న దానిలో హాఫ్. ఓకే. అంటే జీలకర్ర దానిలో హాఫ్, మిరియాలు అంటే హాఫ్ స్పూన్. ఈ రేషియోలో మాత్రం కంపల్సరీ, ఈ రేషియోలో తీసుకుంటేనే మనకి అధికమైనటువంటి వాత దోషం తగ్గి మనకి కీళ్ళ వాతం పైన దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా మనకి వాతాన్ని తగ్గించేటువంటి స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఆయుర్వేద శాస్త్ర పరంగా. ఇంకా కూడా మనకి ఏమంటే వాత దోషాన్ని తగ్గిస్తూ మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓకే, అలాగే. సో ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలో చెప్పండి మ్యామ్. ఇప్పుడు మనం ఇది చూర్ణంలాగా చేసుకుంటాం, ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, అంటే ఇది రెగ్యులర్గా ఫ్యూచర్ టెన్స్ కూడా, అంటే 30+ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి తీసుకోవచ్చు, రోజు తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అంటే ముఖ్యంగా ఇది మనం నిరోధక అంటే వ్యాధి నిరోధక ప్రాసెస్లో చెప్తున్నాం, అంటే ప్రివెంటివ్ మెజర్గా చెప్తున్నాం కాబట్టి దీన్ని రోజు మనం రాత్రి పడుకునే ముందర 1 టీ స్పూన్ ఇది పౌడర్ చేసిన మొత్తాన్ని కలిపి 1 టీ స్పూన్ ఒక చిన్న గ్లాస్ పాలల్లో, గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రోజు తాగినట్లయితే. స్పూన్ అంటే చిన్నది, అంటే పెద్ద స్పూన్స్ ఉంటాయి, చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, చిన్న స్పూన్. ఇప్పుడు మనం ఏదైతే వాడామో మెజర్మెంట్కి అదే స్పూన్. ఓకే ఓకే, అంటే ఈ స్పూన్తో తీసుకోవచ్చు అంటారా? ఓకే. 1 స్పూన్ రాత్రి పడుకునే ముందర ఒక గోరువెచ్చని పాలలో, అంటే 1 గ్లాస్ గోరువెచ్చని పాలలో కలుపుకొని రోజు తాగినట్లయితే మనకి కీళ్ళ వాతం పైన దాని యొక్క ప్రభావం చక్కగా ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేస్తాను. గోరువెచ్చని పాలలో చిన్న గ్లాస్ 1 స్పూన్. ఓకే. ఇప్పుడు పాలు చాలా మంది తీసుకోరు, సహించదు, పాలు తీసుకుంటే కూడా కడుపులో తిప్పేసిన పని అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటి? గోరువెచ్చని నీళ్ళు. ఎయిదర్ గోరువెచ్చని పాలు ఆర్ గోరువెచ్చని నీళ్ళు పడుకునే సమయంలో. ఓకే, ఎవ్రీడే తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో కీళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో మనకి ఎటువంటి కీళ్ళ సమస్యలు రాకూడదు, గుజ్జు కూడా అరిగిపోకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే స్టవ్ ఇందాక ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఇది కూడా కొద్దిగా చల్లగా అయిపోయింది కాబట్టి మిక్సీ జార్లో తీసేసుకోండి. ఈ చక్కగా మిశ్రమాన్ని అంతా కూడా మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, అన్నీ రెగ్యులర్గా ఇంట్లో ఉండేవే, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర, అలాగే మిరియాలు క్వాంటిటీస్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇలా సో ఈ క్వాంటిటీ మొత్తం కూడా మనం ఈ మిశ్రమాన్ని చక్కగా మనం పౌడర్ లాగా చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా, మంచి పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చిన్న బౌల్లో వేసేసుకున్నాం. మీరు అలా బౌల్లో వేస్తుంటేనే నాకు ఏమిటంటారు, అది ఒక చేదు స్మెల్ వచ్చింది, ఆ మెంతుల ఫ్లేవర్ స్మెల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా తయారు చేసుకున్నాం కదా, మనం ఎంత మోతాదు తీసుకోవాలంటే ఇంత క్వాంటిటీ 1 స్పూన్ మొత్తం. ఓకే, ఈ స్పూన్ ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకోవాలి. ఒకవేళ పాలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజు తాగినట్లయితే మన ఎముకలు దృఢంగా ఉంటే గుజ్జు కూడా పెరుగుతుంది. అండ్ ఏజ్ తక్కువగా ఉన్నప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇది ప్రివెంటివ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి కీళ్ళ వాతాహార యోగం రెడీగా ఉంది.
ఓకే, విన్నారు కదా కీళ్ళ వాతాహార యోగం అందరికీ చాలా చాలా అవసరం. ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎవరికైనా కూడా ఉపయుక్తకరమైనటువంటి సంజీవిని లాంటి ఔషధం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మెంతులు, జీలకర్ర, మిరియాలు. కీళ్ళ వాతాహార యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల మెంతులు, 1 చెంచా జీలకర్ర, అర చెంచా మిరియాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని బౌల్లోకి తీసుకుంటే కీళ్ళ వాత రోగాలను తగ్గించే కీళ్ళ వాతాహార యోగం రెడీ.